తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. ప్రైజ్ ది లార్డ్. తొలకరివాన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా అమ్మగారైన మార్తా జేసుదాస్ గారు వాక్య పరిచర్య అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరివాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరి ఒకసారి నా హృదయపూర్వక వందనములు. అదేవిధంగా మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున కూడా మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయుచున్నాం. ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మేము క్షేమము, మీ యొక్క ప్రార్థనల వలన దేవుని కృప వలన క్షేమము, మీరు కూడా క్షేమంగా ఉన్నారని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి తెలుసుకుంటున్నాం. SMS లెటర్స్ ద్వారా మీరు ఇచ్చున్న రెస్పాన్స్ నిజంగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది పరిచర్యలో. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, మాకు చాలిన దేవా, యుగ యుగములకు తరతరములకు మారని దేవా, మార్పులేని దేవా, మా యందున్నవాడా, ఎబినేజరే స్తోత్రం. దేవా తండ్రి, నన్ను ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో మీ యొక్క సిలువ చూడన మరుగు చేసుకొని జీవపు వాక్కుల ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడండి దేవా. స్తోత్రం. సమస్త ఘనత, మహిమ, స్తుతులు, స్తోత్రములు మీకు ఆరోపించుకుంటున్నా. దీవునరాలనై నన్ను సిలువ చూడన మరుగు చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవా, ఆయా వాక్యమును చూచుచున్న ప్రతి బిడ్డను ప్రభా నిండారుగా దీవించండి. వాక్యపు వెలుగులో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి ఒక్క బంధకం నుండి విడుదల కలుగును గాక. అద్భుత దేవా స్తోత్రములు. కుటుంబములకు రక్షణ, వెలుగు, ఆనందము, ఆరోగ్యము, సంతోషము, సమాధానము నిండారుగా కురిపింప చేయమని తొలకరివాన వర్షపు జల్లులతో ఆశీర్వాదములతో ప్రతి కుటుంబము కూడా నిండారుగా తండ్రి మీరే తండ్రి దీవెన వర్షములతో కుటుంబాలను నింపి బలపరచమని కృపకై వేడుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్లారా, తొలకరివాన కార్యక్రమములు మరి ఎంతో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే మీరు చేయుచున్న ఫోన్ కాల్స్, పొందుచున్న గొప్ప ఆదరణ, గొప్ప స్వస్థత, రక్షణ వెలుగులోకి మీరు వచ్చుచున్న విధానము నిజముగా ఈ యొక్క కడవరి అంత్య దినాల్లో దేవుడు అద్భుత కార్యములు చేయు దేవుడని మరి ఆయన నిరూపించుకుంటూ అనేకులు రక్షణ వెలుగులోనికి రావడానికి ప్రభు వారు కృప చూపించున్న విధానం బట్టి దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకున్నట్లయితే ప్రాముఖ్యమైన సమయంలో ఇస్సాకు పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు కూడా తల్లిదండ్రుల ఎడల విధేయతను చూపించెను. ప్రైజ్ ద లార్డ్. మరి ఆదికాండము 21వ అధ్యాయము 24 అధ్యాయముల వరకు మనం గమనించుకుంటూ పోతే ఇస్సాకు అనగా మరి పేరునకు అర్థము చిరునవ్వు. అబ్రహాము శారాను ప్రేమించి వృద్ధాప్యంలో ప్రభువు వారు ఇస్సాకును కుమారుణ్ణి అనుగ్రహించున్నాడు బహుమానంగా, స్వాస్యంగా. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము అనగా ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసులకు తండ్రి. మరి ఇస్సాకు అనగా ఫాదర్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతకు సూచనగా కనబడుచున్నది. అయితే ప్రియబిడ్లారా, ఇస్సాకు అనగా చిరునవ్వు. ఇస్సాకు మరి తల్లిదండ్రుల మాటకు ఎంతో విధేయత చూపించి ఉన్నాడు. ఎంత విధేయత చూపించి ఉన్నాడంటే పరిశుద్ధాత్మ కార్యములు మరి చూడాలి
అంటే దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. వాగ్దాన పుత్రుడిగా జన్మించి ఉన్న ఇస్సాకు మరి తల్లిదండ్రుల మాటలకు అడుగు జాడల్లో నడుచున్నాడు, విధేయతను చూపించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. విధేయత మరి ఎంతో మన జీవితాల్లో మనకెంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. విధేయత కలిగి ఉంటే ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం, ఏదైనా జయించగలం. We can do anything in this world with obedience, humbleness. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒబీడియన్స్ ఉంటే మనం ఆటోమేటిక్గా చెప్పగలం ఆ వ్యక్తికి హంబుల్నెస్ ఉందని. అయితే ప్రియబిడ్లారా, మరి తండ్రి ఎన్నో సంవత్సరముల తర్వాత వృద్ధాప్యంలో జన్మించి ఉన్న కుమారుణ్ణి బలివ్వడానికి కూడా ఏమాత్రం వెనుకాడలేదు. అయినప్పుడు కూడా ఎక్కడికి ఏమిటి అని అడగకుండా మొరియో దేశానికి తీసుకువెళ్తున్నప్పుడు ఏమాత్రము కూడా మరి వెనుకాడలేదు, ఎక్కడికి అని ప్రశ్నించలేదు ఇస్సాకు. ప్రైజ్ ద లార్డ్. బయలుదేరి వెళ్దాము అంటే వెళ్ళి ఉన్నాడు. కట్టెలు తల మీద పెట్టుకొని బయలుదేరి వెళ్ళినప్పుడు గొర్రెపిల్ల ఎక్కడ, గొర్రెను వధించడానికి అన్నప్పుడు యెహోవా చూచుకొనును, యెహోవా ఈరే అని సమాధానం ఇచ్చి ఉన్నాడు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియబిడ్లారా, మన జీవితాల్లో మనం గమనించినట్లయితే మరి నమ్మకమైన మరి భర్తగా అనగా అబ్రహాము వివాహము చేసుకున్న నాటి నుండి మరణించున్నంత వరకు కూడా దేవునిలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు అబ్రహాము నమ్మకస్తుడైన అబ్రహాము శారాలకు జన్మించి ఉన్న కుమారుడు దేవుని సన్నిధిలో మరి ఎంతో అబ్రహాము మరి యథార్థంగా జీవించి ఉన్నాడు. బెర్షెబాలో నివసించు కాలం నుండి మరణించున్నంత వరకు కూడా దేవుని సన్నిధిలో యథార్థముగా అనగా నమ్మకముగా ఇంటిగ్రిటీ మరి ఈ షోడ్ మచ్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ గాడ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ టిల్ హిస్ లాస్ట్ బ్రీత్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం గమనించినట్లయితే ప్రియబిడ్లారా, దేవుని సన్నిధిలో మనము గ్రహించవలసిన విషయాలు ఏమనగా ఇస్సాకులో ఉన్న గుణ లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటిగా ఇస్సాకు మరి విధేయత కలిగిన వాడు. అవును, ఎఫెసీ పత్రికల అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. అవును, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీవు విధేయత చూపించాలి. చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్. అవును ప్రియబిడ్లారా, మీ తల్లిదండ్రులకు నీవు విధేయత చూపించగలిగితే, వారి మాట చొప్పున నడవగలిగితే, తల్లిదండ్రులు సూచిస్తున్న ఆ సూచనల ప్రకారం నడవగలిగితే, స్టూడెంట్గా ఉన్నావా, తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయతగా మరి నీవు నడుచుకున్నట్లయితే భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. నిజంగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు జ్ఞానము వస్తుంది. నీకు జ్ఞానము కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తల్లిదండ్రుల ఎడల విధేయత చూపించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విధేయత చూపించి ఉన్నవాడు ఇస్సాకు అనగా చిరునవ్వు అను నామకరణం కలిగిన ఇస్సాకు తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో మనం చూస్తే తల్లిదండ్రులుగా మన బిడ్డలు ఎన్నో రకాలుగా అవిధేయత, డిజోబీడియన్స్, మరి ఎన్నో రకాల వేదనలు, చింతలు, బాధలు, పిల్లలు టైం దాటి మరి ఇంకా ఇంటికి రాకపోతే అయ్యో నా కుమారుడు 6 అయింది కాలేజ్ నుండి ఇంటికి రాలేదు, కలవరము. ఎక్కడ చూసిన తల్లిదండ్రులకు బిడ్డల విషయమై కలవరము, మరి ఎక్కడ చూసిన తల్లిదండ్రులకు బిడ్డల విషయమై దిగులు. మరి ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ లోక మాలిన్యంలో ఉంటారో, ఎక్కడ స్నేహ మాలిన్యంలో ఉంటారో, ఎక్కడ మూవీస్లో, ఎక్కడ చెడు నడతల్లో పడిపోతారో అని ఎక్కడ చూసిన తల్లిదండ్రులకు మరి నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ప్రియబిడ్లారా, తొలకరి వాన కార్యక్రమమును వీక్షించున్న ప్రతి బిడ్డ కూడా గమనించవలసిన విషయం, బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి చిన్న మరి బాల్య దినములు యందే దేవుని యొక్క శిక్షలో బోధలు పెంచినట్లయితే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడు సంవత్సరములను నీకు దయచేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. అవును ప్రియబిడ్లారా, మనం దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడితే, దేవుని యొక్క మాటకు విధేయత కలిగి జీవిస్తే
తల్లిదండ్రులను సంతోషపరిచే బిడ్డలంగా ఉంటాం. తల్లిదండ్రులు దేని వల్ల సంతోషపరచగలము బిడ్డలమైన మరి మనము అని గమనించినట్లయితే, మరి తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే పనులు చేసినప్పుడు, లేదా స్టూడెంట్ అయితే మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు, లేదా పెద్ద కుమారుడు అన్నిగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్నవాడు అయితే జీతం అంతా తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఇచ్చినప్పుడు, అవును ప్రియ బిడ్డలారా, అంటే నువ్వు ఎటువంటి చెడు నడత, చెడు ఆలోచన, చెడు క్రియలు లేకుండా మరి నీవు దేవుని సన్నిధిలో దేవుని యొక్క సన్మార్గములలో జీవిస్తున్నావు అనడానికి అది ఆనవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది తల్లిదండ్రులు అయితే మరి అర్ధరాత్రి మిడ్నైట్ 12 అయినా నిద్రపోరు. ఏంటంటే నా పెద్ద కుమారుడు ఇంకా బయటికి వెళ్ళి రాలేదు, ఎక్కడో స్నేహితులతో తిరుగుతూ, తల్లిదండ్రులకు కలవరం, ఎక్కడ ఏమవుతుందో, ఎక్కడ ఏ తగాద వస్తుందో, ఎక్కడ ఏ బార్ షాప్లో గొడవ అవుతుందో, ఎక్కడ ఏ ఫ్రెండ్స్ వల్ల నష్టపోతామో అనే టెన్షన్తో ఉంటూ ఉంటారు. ప్రియ బిడ్డలారా, ఆ విధంగా కాకుండా ఈ యొక్క కృపాకాలంలో అనగా చివరి దినాల్లో ఉన్న మనము దేవుని సన్నిధిలో ఇకనైనా ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియ బిడ్డలారా, మీరు మరి ఈ యొక్క కార్యక్రమములను ఎంతో ప్రోత్సహిస్తున్నారు, ఎంతో స్పాన్సర్ చేస్తున్నారు, ఎంతో భారభరితమైన ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నందుకు నిజంగా దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అదేవిధంగా మీకును కూడా మా యొక్క హృదయపూర్వక వందనములు. మరి ఈ వాక్యములు విరివిగా వెదజల్లబడుచున్నాయి. ఈ వాక్యము నా జీవితమునకు మేలుకరముగా, ఆశీర్వాదకరముగా ఉంది అని ప్రాక్టికల్గా మరి నీవు చెప్పగలిగితే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి విధేయత చూపించి ఉన్న ఈ యొక్క ఇస్సాకు అనగా దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మనం ఉండాలి. తగిన సమయం వరకు ప్రభు హెచ్చించాలి అంటే, ఘనత, కీర్తి, ప్రతిష్టలు మన సొంతము కావాలి అంటే మరి తగిన సమయం వరకు దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. అనగా దేవుని మాటకు లోబడి జీవించే వారంగా ఉండాలి. అబ్రహాముల దేవా, ఇస్సాకుల దేవా, యాకోబుల తండ్రి, యాకోబు అనగా పట్టుదల, విల్ పవర్. మనం గమనించినట్టయితే అబ్రహాము ఫెయిత్, ఇస్సాకు ఒబీడియన్స్, అదేవిధంగా యాకోబు అనగా పట్టుదల. గత ఎపిసోడ్స్లో మనం చదువుకొని ఉన్నాం యాకోబు గురించి. అవును ప్రియ బిడ్డలారా, పట్టుదల కలిగిన జీవితము, విధేయత కలిగిన జీవితము, విశ్వాసము కలిగిన జీవితము. అబ్రహాముల దేవా, ఇస్సాకుల దేవా, యాకోబుల తండ్రి అని మనం ప్రార్థించగలుగుతున్నాము అంటే అటువంటి ఆశీర్వాదమునకు మనము కూడా కారకులముగా ఉండాలి. ఎలా ఉంటాము అంటే అబ్రహాము కలిగిన విశ్వాసమును కలిగి ఉండాలి, ఇస్సాకు కలిగిన విధేయతను కలిగి ఉండాలి, యాకోబు కలిగి ఉన్న పట్టుదలను మనం కలిగి ఉండాలి. ఏ విషయములలో? లోకపరమైన విషయములలో కాదు సుమా. ప్రత్యేకమైన సమయంలో తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్డలను హెచ్చరించున్నాను. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్డలారా, ఆత్మీయ విషయములలో విశ్వాస యోధురాలుగా, పట్టుదల కలిగిన మనిషిగా, ఇంకా విధేయత కలిగిన మనిషిగా, వ్యక్తిగా నీవు జీవించినట్లయితే, ఆత్మ విషయములందు మనసుంచినట్లయితే అవి నీకు జీవము, సమాధానము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేదీప్యమైన వెలుగు నీ మీద, నీ కుటుంబం మీద ప్రసరింప చేయబడాలి అంటే నీవు విధేయత కలిగి జీవించు. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడిచినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున జీవించినట్లయితే నీకు క్షేమము, నీ కుటుంబమునకు సమాధానమును విస్తరింపచేయు దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విధేయత కలిగిన వాడు మరి ఇస్సాకు. అదేవిధంగా గమనించినట్లయితే వినయము, విధేయత అనుకువ తండ్రితో ప్రయాణమై మోరియా దేశమునకు వెళ్ళి ఉన్న యొక్క ఇస్సాకును మనం చూడవచ్చు. ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనంలో. అదేవిధంగా కట్టెల మోపును నెత్తి మీద పెట్టుకోవడానికి కూడా ఏమాత్రము వెనుకాడలేదు. బలిపీఠమును తండ్రి, కుమారుడు కలిసి కట్టి ఉన్నారు. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనంలో. ధ్యానము కలిగిన కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. మెడిటేషన్, ప్రేయర్ లైఫ్. ప్రియ బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనం ప్రతిరోజు కండక్ట్ చేసుకుంటాం ఫ్యామిలీ ప్రేయర్. అయితే తల్లిదండ్రులు కూర్చుంటే బిడ్డలు కూర్చోరు, బిడ్డలు కూర్చుంటే తల్లిదండ్రులు కూర్చోరు. అది మాత్రం కూడా క్రమము కాదు. మనము ఒక అంశము గురించి ప్రార్థన చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్ అబండెంట్లీ మీన్స్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మస్ట్ సిట్ ఇన్ ద ఫ్యామిలీ ప్రేయర్.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి కుమారుడు కలిసి బలిపీఠం కట్టి ఉన్నారు దేవునికి. ప్రైజ్ ద లార్డ్. అంటే ఐక్యత వి కెన్ సీ. అవును ప్రియ బిడ్డలారా, ఇఫ్ విత్ యూనిటీ వి కెన్ డూ ఎవ్రీథింగ్, వి కెన్ సక్సీడ్ ఎవ్రీథింగ్ విత్ యూనిటీ. తండ్రి కుమారుడు. అవును ప్రియ బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఎంతోమంది తండ్రులు కుమారులతో పలకరు. ఏంటి మీ ఫాదర్తో మాట్లాడమంటే మాట్లాడు, అదేంటి అంటే అంతే అదంతే, ఆయన మనస్తత్వం నాకు నచ్చదు, నా మనస్తత్వం ఆయనకు నచ్చదు అని చెప్తూ ఉంటారు. అంటే చాలామంది ఈ లోకంలో తండ్రి కుమారులకు మాటలు లేని వారు కూడా ఉన్నారు. అంటే ఐక్యత లేదు, అక్కడ సమాధానం లేదు, అంటే అక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ లేవు ఇరువురి మధ్య. ఎవరికి వారుగా జీవించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అవును, తొలకరి వన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్లారా, వాక్యము నీకు మరి అటువంటి జాబితాలో నీవుంటే ఈ దినమే నీ యొక్క ఆలోచన మార్చుకో. నా కుమారుడు, మరి నేను కన్న కుమారుడు, ఆ బిడ్డను నేను ప్రేమించాలి అనే మనస్తత్వం. ఐ వాంట్ టు సరెండర్ మై సెల్ఫ్ అంటూ మై సన్. మరి దేవుని వాక్యం ద్వారా బిడ్డను నేను మార్చగలననే దృఢ సంకల్పంతో మరి కుమారుడికి విధేయత చూపించు, తండ్రికి విధేయత చూపించు. అవును ప్రియబిడ్లారా, మరి లోకంలో ఎన్నో రకాల అలజడులు, భార్యాభర్తల మధ్య ఐక్యత లేక, మరి ప్రేమ అనురాగాలు లేక, వివాహేతర సంబంధములతో, మరి అదేవిధంగా తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఎంతోమంది ఎన్నో రకాలుగా కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం అవుతున్నాయి. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, ఇస్సాకును చూచినట్లయితే ఇస్సాకులో ఉన్న సుగుణమేమనగా విధేయత కలిగిన వాడు. రెండవ సుగుణమేమనగా దేవుని యందు ధ్యానముంచిన వాడు. దానిగా దేవుని యందు మరి ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉన్నవాడు, దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. తండ్రి కుమారుడు అబ్రహాము ఇస్సాకు కలిసి దేవుని సన్నిధిలో దేవునికి బలిపీఠము కట్టిన వారుగా లేఖన భాగంలో చూపిస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా ధ్యానము గల కుమారుడు ప్రతిరోజు సాయంత్రం ఏకాంతముగా వెళ్ళి దేవుని ప్రార్థించున్నాడు. ఆదికాండం 24:23 గమనించినట్లయితే ఏకాంతముగా వెళ్ళి ప్రతిరోజు దేవుని ప్రార్థించిన వాడు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధిహీనుడు తల్లికి దుఃఖం పుట్టించును. అవును ప్రియ బిడ్డలారా, ఎంతోమంది బిడ్డలు ఫోన్ చేసి ఏడుస్తూ విలపిస్తూ ఉంటారు. అయ్యో నా కుమారుడు ఆ మాట వినట్లేదండి, నా కుమారుడు కాలేజీ మానేస్తానంటున్నాడు, నా కుమారుడు ఎన్నో రకాలుగా ఆస్తి రాయమని గొడవ పెట్టుకుంటున్నాడు, కోర్టుకేసాడు అని చెప్పి విలపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అవును ప్రియబిడ్లారా, కుమారులను అందుకనే మొక్కయ్య వంగనిది మానయ్య వంగున. బాల్య దినములందు దేవుని యొక్క శిక్షలో బోధలో నీవు పెంచగలిగితే, నీవు ఆ యొక్క బోధను శిక్షను నీవు కలిగి ఉంటే, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకును. జ్ఞానము కలిగి దేవుని యొక్క ఉపదేశం బిడ్డలకు చేయగలిగిన తల్లిగా నీవుంటే నీ బిడ్డలు నీ మాటకు విధేయత చూపిస్తారు, దేవుని మాటకు విధేయత చూపిస్తారు. దేవుని యందు మరి ఆసక్తి కలిగి ధ్యానము అనగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుని యందు ఆసక్తి కలిగి కుటుంబంలో ఐక్యత కలిగి ఉంటారు. అవును ప్రియుడ, యెహోవా యందు భయభక్తులు గల వారందరూ, మరి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష వలి, నీ పిల్లలు నీ భోజనపు బల చుట్టూ ఒలీవ మొక్కలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క వాగ్దానం మన కుటుంబంలో నెరవేర్చబడాలి అంటే ఎవరికి వారముగా ఉంటే, సెక్యులర్గా ఉంటే అవ్వదు. కానీ మనము విరిగి నలిగిన హృదయంతో ప్రార్థనా పూర్వకంగా కొంచెము మనం త్యాగము చేయగలిగితే, లవ్ ఇండికేట్స్ సాక్రిఫైస్. మనము ప్రేమ చూపిస్తున్నాం బిడ్డల మీద అంటే మనం సాక్రిఫైస్ చేయాలి పిల్లల కోసం. ఏం సాక్రిఫైస్ చేయాలి? ఫస్ట్ మొదటిగా టైం సాక్రిఫైస్ చేయాలి. పిల్లలకి ఎల్లప్పుడూ కూడా జ్ఞానోపదేశము, కౌన్సిలింగ్ ఇచ్చే వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఎథికల్ వర్డ్స్ మనం నేర్పించాలి. ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ నేర్పించే వారంగా ఉండాలి. మనకే ఎథికల్ మోరల్ వాల్యూస్ లేకపోతే పిల్లలకి ఏమి నేర్పిస్తామంటారు? ప్రియ బిడ్డలారా, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే సరిపోదు. కానీ మనము బిడ్డలను ఏ విధంగా గైడ్ చేసాం, బిడ్డలు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ భవిష్యత్ ఏంటి, టుమారో దే ఆర్ గోయింగ్ టు బి ఏ షైనింగ్ స్టార్ మీన్స్ వీ నీడ్ టు put good foundation to words in their life. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తల్లిదండ్రులుగా బిడ్డలకు ₹1,00,00,000 సంపాదించాం, అంతుంది ఆస్తి ఇంతుందని చెప్పుకోవడం గొప్ప కాదు. కానీ బిడ్డలను మనం ఏ విధంగా పెంచాము, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. తొలకరి మన కార్యక్రమంను వీక్షించున్న ప్రియబిడ్డలారా, ప్రశస్తమైన సమయంలో మరి మనం గమనించినట్లయితే ఇస్సాకు అనగా
చిరునవ్వు. ఇస్సాకు తల్లిదండ్రులకు అనగా అబ్రహాము శారాలకు విధేయత చూపించి ఉన్నాడు. ఇస్సాకు రెండవదిగా గమనించినట్లయితే ధ్యానం గల కుమారుడు అనగా దేవుని యందు ఎల్లప్పుడూ ప్రార్థన ఆసక్తి కలిగిన కుమారుడు. దేవుని మరి తండ్రి కుమారుడు కలిసి ఎల్లప్పుడూ సాయంకాలం సమయంలో ఏకాంత ప్రార్థన చేసేవారు. మూడవదిగా గమనించినట్లయితే ప్రేమ కలిగిన వాడు. ఆదికాండం 24వ అధ్యాయము మరి గమనించినట్లయితే తల్లిదండ్రులను ప్రేమించిన బిడ్డగా, భార్యను ప్రేమించిన బిడ్డగా మనం చూడవచ్చు ఇస్సాకును. ప్రైజ్ ది లార్డ్. ప్రేమే లేకపోతే అన్ని విషయాల్లో కూడా కేవలం నిష్ప్రయోజనం, అది వ్యర్థము. మరి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిష్కపటమైన ప్రేమ, నిష్కళంకమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమను ప్రభువారు మన ఎడల నిత్యము చూపించున్నారు. అటువంటి ప్రేమను మనం కూడా కలిగి ప్రేమ ఇతరులను పంచే వారంగా, ఇతరులను ప్రేమించే వారంగా మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను కూడా ఉన్నతంగా ప్రేమించి ఉన్నతమైన స్థితిలో ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద ఎక్కించి మనల్ని ఉన్నతంగా ఆశీర్వదింపచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్డలారా, ప్రేమ కలిగి లేకపోతే నీ వ్యర్థుడవు. మరి ఎన్నో రకాల ప్రార్థనలు చేసిన, ఎన్నో రకాల మరి భాషలు మాట్లాడినా, నువ్వు దశమ భాగాలు ఇచ్చిన, క్రమము తప్పకుండా చర్చికి వెళ్ళినా అది కేవలం వ్యర్థము. దేవుని సన్నిధిలో ప్రేమ కలిగి జీవించు. అది ఎటువంటి ప్రేమ అంటే కపటమైన ప్రేమ కాదు, కానీ కళంకమైన ప్రేమ కాదు, కానీ నిష్కళంకమైన పరిశుద్ధమైన మరి ప్రేమను నువ్వు వ్యక్తపరిచినప్పుడు అటువంటి ప్రేమ, అత్త కోడళ్ళ మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ, అటువంటి ప్రేమ మరి లోకంలో ఉన్న ప్రేమలు కాదు, కానీ దైవిక ప్రేమను విత్ డివైన్ లవ్ వెన్ యూ షో towards your children, they will be blessed and they will learn how to love others also. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్డలారా, ప్రాముఖ్యమైన సమయంలో యొక్క మరి వాక్యమును వీక్షించిన మీరు ఎన్నో ఎపిసోడ్స్లు, ఎన్నో టాపిక్స్ మీ ముందుకు వస్తున్నాయి. ఏ వాక్యముతో, ఏ మాటతో నువ్వు మరి దేవుని సన్నిధిలో బలపరచబడుచున్నావో మాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుచున్నాడు డైరెక్ట్గా. ఏ చింతలో నువ్వు ఉన్నావు, ఏ వేదనలో ఉన్నావు, ఏ అవిధేయతలో ఉన్నావు, ఏ ప్రేమ లేక ఉన్నావు, ఏ యొక్క ప్రార్థన జీవితం లేకున్నావు, ఏ యొక్క ఇంకా దీనత్వము లేక నీ జీవితము కృంగి ఉన్నదో, రైట్ నౌ రెక్టిఫై యువర్ సెల్ఫ్. ఇప్పుడే నీవు అది సరిదిద్దుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా నా జీవితంలో ఇంతవరకు నేను తల్లిదండ్రులకు విధేయత చూపించలేదు, నా ఆఫీసులో ఉన్న పెద్దలకు విధేయత చూపించలేదు, ఎంతో ఎరగెన్సీగా బిహేవ్ చేస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. నా జీవితంలో ప్రార్థన లేదు ప్రభువా, మా కుటుంబంలో ఐక్యత లేదు ప్రభువా, నా జీవితంలో నాకు ప్రార్థన జీవితం, ఐక్యత, ప్రార్థన బలిపీఠాన్ని మా కుటుంబంలో ఉంచు ప్రభువా అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోగలిగితే ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడు, మరి ఆయన కరుణ కలిగిన దేవుడు, కనికర సంపన్నుడు మన దేవుడు, ప్రేమామయుడు. ఆయన లోకములో ఉన్న ప్రజలందరి మీద చూపించిన అపారమైన ప్రేమను బట్టి భూలోకానికి మనిషి కుమారుడిగా వచ్చి ఆ యొక్క అపారమైన ప్రేమ రక్తము చిందించి రక్తం ద్వారా మనల్ని కొని సొత్తైన ప్రజగా చేసుకుని ఉన్నారు. ఆయన సొత్తైన ప్రజగా ఉన్న మనము దేవుని సన్నిధిలో విధేయత కలిగిన వారముగా, ప్రార్థన జీవితము కలిగిన వారముగా, ఇంకను దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని యందు ఐక్యత కలిగి ముందుకు కొనసాగిపోయే వారంగా ఉండాలని ప్రభు వారు జ్ఞాపకం చేయుచున్నారు. ఇస్సాకులో కలిగిన సుగుణాలు, మొదట విధేయత కలిగిన వాడు, రెండవదిగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము యందు ఆసక్తి గలవాడు అనగా ప్రార్థన జీవితం కలిగిన వాడు, తండ్రి కుమారుడు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవారు. మూడవదిగా గమనించినట్లయితే ప్రేమ కలిగిన వాడు, నాలుగవదిగా గమనించినట్లయితే ప్రార్థనా పరుడు, దేవుని వాగ్దానం పొందినవాడు. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం, నేను నీకును తోడై ఉన్నాను, నీవు భయపడకము, నిన్ను ఆశీర్వదించెదను, నీ సంతానమును విస్తరింపజేసేదను. ఇస్కరేణువులంతా ఆకాశ నక్షత్రముల కంటే మిన్నగా నిన్ను హెచ్చిస్తానని గాడ్ గేవ్ ప్రామిస్ అంటూ ఐజాక్. గాడ్ ఫుల్ఫిల్ ఇట్ రియల్లీ. ఒక్కసారి ఇమాజిన్ యువర్ సెల్ఫ్. మరి ప్రభువారు ఆకాశ నక్షత్రముల కంటే విస్తారముగా, ఇసుక రేణువుల కంటే విస్తారముగా నీ సంతానాన్ని వర్ధిల్ల చేస్తారని ఇచ్చిన వాగ్దానము నీ పట్ల కూడా నెరవేర్చబడాలంటే, అనగా నీ పేరు, నీ ఖ్యాతి, నీ యొక్క కీర్తి ప్రతిష్టలు నలుమూలలా శాఖోపశాఖలుగా విస్తరింపబడాలి అంటే దేవుని యందు నీవు కూడా విధేయత కలిగి ఉండాలి. రెండవదిగా ప్రార్థన జీవితము, దేవుని వాక్యము యందు ధ్యానం ఉంచేవాడవుగా ఉండాలి. మూడవది
మూడవదిగా గమనించిన ప్రేమ కలిగి ఉండాలి. నాలుగవదిగా గమనించినట్టు ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. అబ్రహాము శారాకు వృద్ధాప్యంలో దేవుడు అనుగ్రహించిన కుమారుడు ఇస్సాకు నిజంగా ఈ అంశములను కలిగి, ఈ యొక్క గుణలక్షణములు కలిగి ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించి ఆ దేశమందు వర్ధిల్లుచు క్రమక్రమేణా వర్ధిల్లుచు వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, ప్రశస్తమైన సమయంలో ఈ యొక్క మరి గుణలక్షణములు నీవును నేను కలిగి జీవించాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నా. ఈ వారం కార్యక్రమం ఒక స్పాన్సర్ చేసి ఉన్నవారు మరి నడికట్ల శామ్యుల్ ప్రవీణ్ కుమార్ మిర్యాలగూడ. ఈ యొక్క బిడ్డ భార్య కుమార్తెను దేవుడు ఇంతవరకు దీవించి ఉద్యోగంలో మంచి ప్రమోషన్ ఇచ్చినందుకు దేవుడు ఆ యొక్క శామ్యుల్ ప్రవీణ్ కుమార్ను ఉన్నతంగా హెచ్చించాలని, రాకపోకల్లో ఉద్యోగ వ్యవస్థలు అన్ని విషయాల్లో తోడుగా ఉండాలని ప్రార్థించండి. అదేవిధంగా నిడదవోలు నుండి సుజాత టీచర్ చిగురుపాటి టీచర్ గారు కుమార్తె మరి ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, ఎంతో బాధపడినప్పుడు దేవుడు మంచి ఉన్నతమైన స్టేట్ లెవెల్ ర్యాంక్ ఇచ్చి మరి అగ్రికల్చర్ BSc చేయడానికి కృపనిచ్చారు. అందుని బట్టి యానిని బట్టి సుజాత టీచర్ గారిని బట్టి ప్రార్థించండి. వారి కుటుంబ వ్యవస్థలు ఉన్నతంగా దీవించబడాలని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాదేవ మహోగణతుడా మహాగణుడా వందనములు. మాకు చాలిన దేవా స్తోత్ర. యుగ యుగములకు తరతరములకు మారని దేవా స్తోత్రములు. మామను నిత్యము ప్రేమించుచున్న వాడా స్తోత్ర. ఈ సాకు కలిగిన గుణలక్షణములు మాలోనూ పుట్టించండి ప్రభా. ఏ విషయంలో తండ్రి దారి తప్పిపోవచ్చున్నామో తెలియపరచండి. ప్రతి బిడ్డను కూడా ఆదరించండి, బలపరచండి. వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డను ప్రభువా స్థిరపరచండి. రిలీజ్ ఎ మైటీ పవర్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవా స్తోత్ర. ఎవరు ప్రభువా ఏ బలహీనతలో ఉన్నారో, ఎటువంటి సమస్యలో ఉన్నారో, అవును ప్రభు ఎంతో శోక సముద్రంలో నిరాశ నిస్పృహలతో నిస్సహాయతలో ప్రభువా దుఃఖములో కన్నీరులో అయా ఎంతమంది బిడ్డలు గర్భఫలం లేకి ఉన్నారో, వివాహం కాక ఎంతమంది యవ్వన బిడ్డలు ఉన్నారో, ఉద్యోగం లేమితో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభువా ఏ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వట్లేదని యవ్వన బిడ్డలు నిరుత్సాహపడుచున్నారు. అయా తండ్రి వ్యాపారంలో తండ్రి నష్టం వచ్చిందని దిగులు పడుచున్నారు. కోర్టు సమస్యలు ప్రభా, స్థల వివాద సమస్యలు అయ్యా, ఇంకా HIV క్యాన్సర్ ట్యూమర్ అయా, ఇంకను ఎంతమంది బిడ్డలు ప్రభా స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో ఉన్నారు, ఎంతమంది బిడ్డలు కిడ్నీ సమస్యతో బాధపడుచున్నారు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుచున్నారు, మోకాళ్ళ కీళ్ళ నొప్పులతో బాధపడుచున్నారు. రైట్ నౌ రిలీజ్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. హీల్ దెమ్ మైటీలీ లార్డ్ ఫాదర్. అనాయింట్ దెమ్ Lord with thy precious blood of Jesus. దేవా మీకు వందనాలు. ఈ వారం కార్యక్రమంలో స్పాన్సర్ చేసి ఉన్న ప్రభా శామ్యుల్ ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని దీవించుండ దేవా. విడచేర్చిన ఉద్యోగంలో తోడుగా ఉండండి. ఇచ్చిన సతీమణి కుమార్తెను బట్టి స్తోత్రం. సుజాత టీచరు తండ్రి కుమార్తె యానిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవా అయా ఇంకా ఎంతమంది బిడ్డలు ఎన్ని రకాల సమస్యలతో ఉన్నారో వారందరూ కూడా నిండారుగా ప్రభా అయా మిమ్మల్ని ప్రేమించి విధేయత చూపించి వాక్యమునకు లోబడి వాక్యానుసారంగా కుటుంబంలో కట్టుకున్నట్లు సహాయం మీ కృపను దీవెను కుమ్మరించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకు ఈ వారం కార్యక్రమంకు స్పాన్సర్ చేస్తున్న శామ్యుల్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా సుజాత టీచర్ గారికి తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ దినము నూతన జన్మదినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకు విష్ హ్యాపీ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అదేవిధంగా ఈ దినము నూతన వివాహ దినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకు విష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం. ఆర్ అడ్రస్ ప్రేస్ ప్రేయర్ ఫెలోషిప్, అంకిరెడ్డిపాలెం, గుంటూరు 5. ఫర్ ప్రేయర్ రిక్వెస్ట్ కాంటాక్ట్ 9052415719. Another number 939113095. Praise the Lord.